రైట్ ఇక అప్డేట్స్ చూద్దాం. కృష్ణా జలాలపై హక్కులను కాపాడుకుందామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. కేసీఆర్ అధ్యక్షతన పార్టీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టుల అప్పగింత వల్ల జరిగే నష్టాన్ని ప్రజలకు వివరిద్దామని బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 10 ఏళ్ల కృషి బీఆర్ఎస్ విజయాలను తెలుపుదామన్నారు. కృష్ణా జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత వైఖరిని నిరసిద్దామని బీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతకు ప్రభుత్వం అంగీకారం తెలపడం దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులపై గొడ్డలి పెట్టు అని ఆందోళన వ్యక్తం చేశారు. కేఆర్ఎంబీకి సాగర్, శ్రీశైలం సహా కృష్ణా జలాలను అప్పగించడం రైతాంగ వ్యతిరేక నిర్ణయమని తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి కృష్ణా బేసిన్ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల తెలంగాణ జల హక్కులకు వాటిల్లబోయే ప్రమాదాన్ని రైతాంగానికి, ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేశారు కేసీఆర్. బీఆర్ఎస్ పై చేస్తున్న ఆరోపణలకు దీటుగా జవాబివ్వాలని, జల హక్కుల సాధనకు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిన కృషిని వివరిద్దామని సూచించారు. ప్రాజెక్టుల నిర్మాణానికి వాటిల్లబోయే ఆటంకాలను కూడా ప్రస్తావించాలని నిర్ణయించారు. రేపు కార్యకర్తల ముఖ్య సమావేశం, ప్రాజెక్టుల అప్పగింత అంశం నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. కృష్ణా బేసిన్ పరిధిలోని ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం, హైదరాబాద్ 5 జిల్లాల ముఖ్య కార్యకర్తలతో భేటీ కానున్నారు. మరోవైపు మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సమావేశం కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయంపై రైతులు, కార్యకర్తలను కదిలించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నారు. పార్టీ ముఖ్య కార్యకర్తలకు స్వయంగా కేసీఆరే దిశానిర్దేశం చేయనున్నారు. అందులో భాగంగా నల్గొండలో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు సమాలోచనలు చేస్తున్నారు. ఫిబ్రవరి 2వ వారంలో సభ నిర్వహించాలని యోచిస్తున్నారు.